ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుడి సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన కేవలం ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే నీవు అడిగేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? దేవుని యొక్క ముఖ దర్శనం, దేవుని యొక్క మహిమను చూడాలని నీవు అడుగుచున్నట్లయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. అన్నాడు జ్ఞానులుగా పిలువబడినటువంటి వారు ఎంతో వ్యయ ప్రయాసలకి ఓర్చి వారు దేవుణ్ణి కనుగొనేటువంటి క్రమములో ఆ యొక్క నక్షత్రం వారికి దారి చూపించినటువంటి పరిస్థితుల్లో వారు హేరోదు రాజు యొద్దకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడా అని యూదుల రాజైనటువంటి హేరోదుని వారు అడిగారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వారు నక్షత్రము చూపించినటువంటి మార్గంలో వారు యేసుక్రీస్తు వారిని కలుసుకొని వారి యొక్క విలువైనటువంటి కానుకల్ని సమర్పించినటువంటి వారిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. నీవు ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన ముఖ దర్శనం చూడాలని నువ్వు ఎదిగేటువంటి స్థితిలో, ఆయన్ని అడిగేటువంటి స్థితిలో, ఆయన హృదయాన్ని నీవు తట్టేటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఆనాటి జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎందు నిమిత్తం వారి పరిశుద్ధ లేఖనములో నేటికి కూడా వారు పిలువబడుతున్నారు జ్ఞానులుగానంటే వారు వెతికినటువంటి వారిగా ఉన్నారు. లేఖనాల ప్రకారం ఆ యొక్క నక్షత్రం చూచినటువంటి వారు, అడిగినటువంటి వారిగా ఉన్నారు. హేరోదు రాజుని, బాలుడైనటువంటి యేసుని గూర్చి, బాలుడైనటువంటి యేసుని చూడాలని దేవుని యొక్క హృదయాన్ని తట్టినటువంటి వారిగా ఉన్నారు. అందు నిమిత్తమే వారు నేటికి కూడా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానులుగా పిలువబడుతున్నారు. ఎందు నిమిత్తం అంటే దేవుని జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు కాబట్టి. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు నమ్మగలిగినట్లయితే, ఈ యొక్క క్రిస్మస్ శుభవేళలలో ఆ జ్ఞానులకి మాత్రమే దేవుడు ఆ యొక్క దర్శన భాగ్యాన్ని ఇవ్వలేదు, కానీ నిజముగా నీవు కూడా ఆ యొక్క జ్ఞానులు చేసినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన నీవు చేయగలిగినట్లయితే, ఆయన యొక్క దర్శనము కొరకు, ఆయన యొక్క మహిమను చూడాలని నీవు అడిగేటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే నిశ్చయముగా ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు పొందుకోగలవు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.